హమ్మయ్య! టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు విజయ్‌కి ఇప్పటికి లైన్ క్లియర్ అయింది. ఒక 3 రోజుల హై డ్రామా జరిగింది. బయటికి డీఎంకే స్టాలిన్ ప్రకటనలు చేసిన అన్నా డీఎంకే గనుక బీజేపీని తెగదెంపులు చేసుకుంటే కలవటానికి డీఎంకే ఒక ప్రపోజల్ పెట్టిందనేది తమిళనాడుకు చెందిన ఒక కీలక మిత్రుడు, ఒక ప్రధాన పార్టీకి సర్వేయర్‌గా పనిచేసిన వ్యక్తి నాకు చెప్పిన మాట. అంటే ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని అవకాశాలని అందరూ చూశారు. కానీ ఫైనల్‌గా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే, లెఫ్ట్ పార్టీసు మద్దతు ప్రకటించడం, బయట నుంచి మద్దతు ఇస్తాయని చెప్పటం, తర్వాత వీసీకే పార్టీ సిద్ధమవటం, దీంతో లైన్ క్లియర్ అయింది. సినీ నటుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 1967 నుంచి నడుస్తున్న ద్రవిడ పాలిటిక్స్కు బ్రేక్ వేస్తూ వచ్చిన విజయ్ ఇప్పుడు కొత్త డైమెన్షన్ని తమిళనాడులో చూపబోతున్నారు. మరి పరిపాలన పరంగా ఎలా ఉండబోతున్నారు, ప్రజలను ఎలా ఆకర్షిస్తారు, ఒక వైబుల్ ఆల్టర్నేటివ్గా విజయ్ని అక్కడ ప్రజలు ఆహ్వానించారు కాబట్టి వాళ్ళ ఆహ్వానానికి తగ్గట్టుగా, వాళ్ళ ఆశలు ఆకాంక్షలకు తగ్గట్టుగా విజయ్ ఎలా ఉండబోతున్నారు, మిత్రపక్షాలను ఎట్లా మేనేజ్ చేయబోతున్నారు అనేది ఆసక్తికరం. ఏదైనా రాజకీయాల్లో ఒక కొత్త డైమెన్షన్ విజయ్ రాకతో. విష్ యూ ఆల్ ది బెస్ట్ విజయ్, తమిళనాడు చీఫ్ మినిస్టర్.